మరణాత. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనెల్లరకు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, పునరుద్ధానుడైన ప్రభువు వారిని తనకు వచ్చిన మిక్కటమైన శ్రమలలో యోబు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. యోబు యొక్క డాబు డూబు కాదు, కానీ గాబు నిండా ఉన్న డాబు అయ్యుంటూ ఉన్నది. ప్రియులారా, యోబు ప్రభువు యొక్క విశ్వాసము, ప్రభువు యొక్క భక్తి తాను పరిపూర్ణులుగా కలిగిన వాడయుంటూ ఉన్నాడు. మనకంటే మిక్కుటమైన శ్రమలో యోబు ఉన్నాడు. తన ఆస్తి యావత్తంతా కోల్పోయాడు. ప్రియులారా, తన శరీరం అంతా పొక్కులతో నిండి ఉన్నది. ఒక బొడిదలో కూర్చున్నాడట ఈ యోబు గారు. శరీరం అంతా పొక్కులైపోయాయి. ఆ పొక్కుల నుండి ప్రియులారా చీము, రక్తము కారుతూ ఉంది. ఒక చెల్లు పెంకు తీసుకొని ఆ పొక్కులను గోక్కుంటూ అలాగూ కూర్చున్నాడట. అంత భయంకర ద్రోగతి యోబు గారిది. శ్రమలో ఉన్న యోబు గారు, కష్టములు శోధనలో ఉన్న యోబు గారు పునరుద్ధాన ప్రభావమును, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన ప్రసన్నతను తాను విశ్వసించి అతిశయముగా తన స్నేహితుల యొద్ద తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు అనేటటువంటి మాటనెత్తుకొని పునరుద్ధాన ప్రభావమును గూర్చి లోకమంతా చాటు చెప్తూ ఉన్నాడు. అలాగే తన స్నేహితుల యొద్ద తెలియజేసిన రీతిగానే మనమును కూడా తన పునరుద్ధాన ప్రభావమును, తన పునరుద్ధాన ప్రసన్నతను, తన పునరుద్ధాన మహిమను ఇతరులైనటువంటి వారికి మనం తెలియచేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, యోబు గారు మనకు ఒక గొప్ప మాదిరి ఉంటూ ఉన్నారు. దేనికి ఆయన మనకు మాదిరి అంటే, ఒకటి ఓర్పునకు ఆయన మాదిరి. యోబు గారి ఓర్పు విశేషమైన ఓర్మిగా మనకు కనబడుతూ ఉంది. అంత శ్రమలో కూడా యోబు గారు ఏం కలిగిన వాడై ఉన్నాడు అంటే, ఓర్పు కలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే యోబు గారిలో సహనం ఉంది, జాలి ఉంది, కనికరము కూడా ఉంది. అందుకే యోబు నీతిమంతుడై ఉన్నాడు. యోబుకు మిక్కటమైన శ్రమ వచ్చినా యోబు దేవుని దూషించలేదు, దేవుని త్రుంచనాడలేదు, దేవుణ్ణి ద్వేషించలేదు. ఇది యోబు యొక్క సునీతి అయి ఉంటూ ఉంది. ప్రియులారా, ఈ రోజున నీకొచ్చే శ్రమను బట్టి, నీకొచ్చే కష్టమును బట్టి, నీకొచ్చే నష్టమును బట్టి, నీకొచ్చే ఇబ్బందిని బట్టి దేవుని దూషిస్తూ ఉన్నావా? దేవుని త్రుంచనాడుతూ ఉన్నావా? దేవుని ద్వేషిస్తూ ఉన్నావా అనే సంగతి ఒకసారి మనలను మనము మన మనసును ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఈరోజు మనము యోబు వలే ప్రియులారా, నా విమోచకుడు సజీవుడు అనేటటువంటి మాటను తీసుకొని పునరుద్ధాన ప్రభావమును ఇతరులైనటువంటి వారికి, నా విమోచకుడు ఇప్పుడు సజీవుడు అనేటటువంటి మాటను అందరికీ తెలియజేయవలసిన వారమై ఉన్నాం. అలాగూ యోబు వంటి నీతిమంతులుగా ఉండటం మనం నేర్చుకుందాము. యోబు వలె విశ్వాసం కలిగి ఉందాము, యోబు వలె భక్తి కలిగి ఉందాము, యోబు వలె ఓర్పు కలిగి ఉందాము. అటు ధన్యత నేటి దిన వాక్యము ద్వారా ప్రభు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, నిష్కలంకమైన నీ నామము కొరకు స్తోత్రములు ప్రభువా. విన్న వాక్యమును స్థిరపరచండి దేవా. యోబు ఎలాగున మిక్కుటమైన శ్రమలు కూడా ఎలాగున ప్రభువా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగుపరుస్తాడు అని విశ్వాసము కలిగి యోబు ఎలాగున జీవించాడో ప్రభువా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎంత భక్తి కలిగి ఉన్నాడో, అలాగున మేము కూడా అలాంటి భక్తి, విశ్వాసము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని
మా భక్తిని మేము తాకట్టు పెట్టుకునే వారముగా కాక, మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకునే వారముగా కాక, మా విశ్వాసాన్ని మేము నిలుపుకోగలుగున భాగ్యము మా అందరికీ సహాయం చేయండి. ఈ దినమంతా నీ బిడ్డలను నీ కవగిడలో దాచి వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. నేటి దినాన మమ్మల్ని అందరినీ కాచి కాపాడాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబీకులను, సంఘ కుటుంబాలను నీవు కాచి కాపాడమై పొందండి. ప్రయాణం చేసేవారిని, పనులకు వెళ్ళేవారిని, ఈ దినం ఏ పని అయితే బిడ్డలు చేస్తూ ఉన్నారో వారందరినీ దీవించి మహిమ ఘనత కీర్తి పొందుమని, యోబు వరి మమ్ము దీవించి ఆశీర్వదించుమని యేసు వారి దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిండి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరకు తోడయుండును గాక. ఆమేన్. ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థతశాల పెనుబల్లి.